ఇక్కడ జరుగుతున్న గౌరవ పెద్దలు వినోదన్న చెప్పినట్టుగా ప్రతి కులానికి ఒక పార్టీ ఏర్పడ్డది ఈరోజు. కానీ బీసీలో మాత్రం కృష్ణలో ఎప్పటి నుంచి ఆడుతున్నాం. మల్లన్న చెప్పినట్టుగా నేను రాజేంద్ర నగర్ జూనియర్ కాలేజీలో 87 ఇంటర్మీడియట్ చదువుతున్నా. ఆ రోజులలో కృష్ణ వచ్చిన స్కాలర్షిప్ ఇప్పించాడు. ఆ రోజు స్కాలర్షిప్ ఇప్పించాడు. నేను అన్న పక్క కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నా. మల్లన్న చెప్పినట్టుగా నీకు వృక్షము పెద్దదైపోయిందన్న, మర్రి చెట్టు అయిపోయింది. నీ పిల్లలు చాలా మంది ఉన్నారు, వేల లక్షలాలు ఉన్నారు. నీ ఉద్యమాన్ని టర్న్ చేసి బీసీలను కాపాడమని కోరుకుంటున్నానన్న, బీసీ పార్టీ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నానన్న. ఎందుకంటే నేను కూడా ముసలాలు కావచ్చాను, కానీ నువ్వైతే అట్లనే ఉన్నావు. మరి ఇంకెన్ని రోజులు ఇట్లా ఎన్ని రోజులు ఈ పార్టీ నాకు అర్థమవుతుంది. కానీ సంఘాన్ని ఇచ్చిపెట్టి రాజకీయ పార్టీ పెట్టమని అందరం అడుగుతున్నానన్న, అక్కడ చెప్పినట్టుగా కూడా. అందుకని నేను అందరం తీసుకెత్తిపోయాను. అందరూ ఈ రోజు అందరూ చెప్పారు కేసీఆర్ ఉద్దేశం ప్రతి ఒక్కరికి అర్థమైపోయినాయి. ఇక్కడ చెప్పాల్సిన పని లేదు. మా శేఖర్ చెప్పినట్టుగా కుల సంఘాలతో, ఆత్మభావాలతో, శాతలతో, గొర్రెలతో ఎవరొకరు శాతలు రోతింటరా, ఒక రోతింటారు. ఆధారం రేట్లు ఎక్కువైనాయి, పట్టు కాసుకొని తప్పుతున్నావు. శాతలు ఓడిపోతున్నాయి, గొర్రెలు ఓడిపోతున్నాయి, బ్లాక్ మెయిల్ నడుస్తున్నాయి. ఇవన్నిటితోని కులాలు సంఘాలు బాగుపడాయి. కానీ కృష్ణాల పార్టీ మాత్రం బీసీలు అందరూ బాగుపడతారని సభాముఖంగా తెలియజేస్తాను. ఇప్పుడు మళ్ళీ అవుతున్నట్టుగా నేను 10 మూటలు చెప్పాలన్నారు, ఆకలిస్తున్నట్టుంది. కాకపోతే అన్న నువ్వు ఏమనుకో, లాస్ట్ టైం కూడా నేను నిజం మీటింగ్ లో చెప్పిన అన్న, ఈ రోజు నీకు చేసిన రంగవతులు అందరూ కూడా పైసలు ఎక్కువని అక్కడ చెప్పినట్టుగా పైసలు గోవర్కి డోకలేదు. సరే అందరు కొన్ని గరీబాలు ఉండొచ్చు, కానీ ఉన్న దాంట్లో ఇక్కడ ఉన్న అందరిలో కూడా ఇంత అంత కాస్త ఉన్నారన్న. ఒక కాన్స్టెన్సీ నిలబెట్టుకుంటాం అందరి దగ్గర ఉన్నా ఒక ఇదే నుంచి కొంతమంది కూడా ఇక్కడ ఉన్న ఒక్కొక్క కాన్స్టెన్సీ నీ ఉద్యోగం ఎట్లా జరుగుతుందో ఇక కేసీఆర్ నీళ్ళు వస్తాయా రావాలని కూడా దయచేసి పార్టీ పెడితే ఏమవుతుంది అనేది అనకన్నా ఒకప్పుడు కాసం అనిపించింది. కానీ అది కాదన్న, వ్యక్తిగతంగా కాదన్న, శక్తి వేసాయన్న. ఒక శక్తి అందరినీ పైగా ఉంటారు. అందుకే గడ్డం అట్లనే అర్థమే చూస్తున్నాను నేను ఆ గడ్డం. అందుకని దయచేసి అన్న, నువ్వు పార్టీ తప్పకుండా పెట్టాలి. అన్న చెప్పినట్టుగా నెక్స్ట్ మీటింగ్ రావాలని నువ్వు పార్టీ డిక్లేర్ చేయకపోతే ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకుంటాను. అధ్యయనం చేయండి.